ఈరోజు దేవుని వాగ్దానం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విత్తనాన్ని అయితే మీరు విత్తడానికి సిద్ధంగా ఉన్నారో, మీరు కొంచెముగా విత్తినట్లయితే కొంచెమే పంటను మీరు కోస్తారు. సమృద్ధి అయిన విత్తనాన్ని విత్తితే సమృద్ధి అయిన పంటను కోస్తారు. కాబట్టి సమృద్ధి అయిన దీవెనలతో మీరు నింపబడి సమృద్ధిగా ఆశీర్వాదమును పొందడానికి సమృద్ధిగా విత్తి దీవెన పొందుదురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ వాగ్దానం సెలవిచ్చిన విధంగా కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయినని వాగ్దానం చేసిన దేవా, ఎంతమంది అయితే దేవ వారి విత్తనం కొంచెముగా విత్తినట్లయితే, దేవ వారి పంటను పొందుకోలేకుండా ఉన్నట్లయితే, వారి హృదయాంతరంగంతో మీరు మాట్లాడి సమృద్ధి అయిన విత్తనంను విత్తి సమృద్ధి అయిన పంట కోయుటకు వారికి జయము ద్వారా సమృద్ధి అయిన జీవమునిచ్చి సమృద్ధి అయిన పంటనివ్వమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుణ్ణి మిమ్మును దీవించును గాక.